హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ సెక్రటరియట్లోని సిఎస్ పేషిలో ఉద్యోగుల ఆగడాలు సుతించిపోతున్నాయి. ఇవన్నీ ఎవరో చెప్తున్న మాటలు కాదు, సెక్రటేరియట్ ఉద్యోగులే చెప్తున్న పరిస్థితి. సో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి సీనియర్ ఐఏఎస్లకు మధ్య కొందరు అడ్డుగోడలు కడుతున్నారన్న చర్చ జోరుగా జరుగుతుంది సెక్రటేరియట్లో. గత ఏడాదిగా సిఎస్ అపాయింట్మెంట్ దొరకట్లేదంటూ సీనియర్ బ్యూరోక్రాట్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారట. సో ఈ ఆరోపణలన్నీ కాసేపు పక్కన పెడితే, క్షేత్రస్థాయిలో చాలా మంది అధికారులు ఏ ఫైల్ క్లియర్ చేయాలన్నా మాకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు రాలేదు అంటూ ప్రజలను, వ్యాపారులను చెప్పుకోలేని రీతిలో ఇబ్బందులు గురిచేస్తున్నారు. సో పాత ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ ను కంటిన్యూ చేయడం ద్వారా గత ప్రభుత్వానికి విధేయులుగా వ్యవహరించిన అధికారులంతా ప్రభుత్వాన్ని ప్రజలందరూ అసహించుకునే దిశగా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మూటగట్టుకునేలా వ్యవహరిస్తున్నారు అన్న సందేహాలు కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు వెలిబుచ్చుతున్నారు. సో అంతఃపుర రహస్యాలు రాజుగారికి ఆఖరిలో తెలుస్తాయి అనే సామెత రేవంత్ ప్రభుత్వానికి 100% వర్తిస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముఖ్యమైన శాఖల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న గత ప్రభుత్వానికి విధేయులుగా వ్యవహరించిన అధికారుల విషయంలో చర్యలు తీసుకుంటే తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.